సంఖ్యాకాండము 35వ అధ్యాయము. మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీయులకు ఇయ్యవలెను. వారు నివసించుటకు ఆ పురములు వారి వగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను. మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు. మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున 2000 మూరలను, దక్షిణ దిక్కున 2000 మూరలను, పడమటి దిక్కున 2000 మూరలను, ఉత్తర దిక్కున 2000 మూరలను కొలవవలెను. ఆ నడుమ పురములు ఉండవలెను. అది వారి పురములకు పల్లెలుగా ఉండును. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియూ కాక 42 పురములను ఇయ్యవలెను. వాటి వాటి పల్లెలతో కూడా మీరు లేవీయులకు ఇయ్యవలసిన పురములు అన్నియు 48. మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో నుండియే ఇయ్యవలెను. మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్యవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు యొర్దాను దాటి కనాను దేశములోనికి వెళ్లిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరబాటున ఒకరిని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజము ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష పొందకూడదు కనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. వాటిలో యొర్దాను యువతల 3 పురములను ఇయ్యవలెను. కనాను దేశములో 3 పురములను ఇయ్యవలెను. అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. పొరపాటున ఒకరిని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ 6 పురములు ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికిని ఆశ్రయమై ఉండును. ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు. ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. ఒకడు చచ్చునట్లు మరి ఒకడు రాతితో వాణ్ణి కొట్టగా దెబ్బతినినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష పొందును. మరియు ఒకడు చచ్చునట్లు మరి ఒకడు చేతికర్రతో కొట్టగా దెబ్బతినినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష పొందును. హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను. వాణ్ణి కనుగొనినప్పుడు వాణ్ణి చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాణ్ణి పగబట్టి పొడిచినను లేక పొంచియుండి వాని మీద దేనినైనను వేసినను లేక ఒకడు చచ్చునట్లు వైరము వలన చేతితో వాణ్ణి కొట్టినను కొట్టినవాడు నరహంతకుడు. నిశ్చయముగా వాణ్ణి చంపవలెను. నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాణ్ణి చంపవలెను. అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను పొంచియుండక వాని మీద ఏ ఆయుధమునైనా వేసినను వాణ్ణి చూడక ఒకడు చచ్చునట్లు వాని మీద రాయి పడవేసినను దెబ్బతినినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు వాని మీద పగపట్టలేదు, వానికి హాని చేయ కోరలేదు. కాబట్టి సమాజము
ఈ విధులను బట్టి కొట్టిన వానికిని హత్య విషయంలో ప్రతిహత్య చేయువానికిని తీర్పు తీర్చవలెను. అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాణ్ణి మరల పంపవలెను. వాడి పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి పొందు వరకు అక్కడనే నివసింపవలెను. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురము యొక్క సరిహద్దును దాటి వెళ్ళునప్పుడు నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురము యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొని ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు. ఏలయనగా ప్రధాన యాజకుడు మృతి పొందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధాన యాజకుడు మృతి పొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్లవచ్చును. ఇవి మీ సమస్త నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ. ఎవడైనను ఒకరిని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షి మాట మీదనే ఎవనికి మరణశిక్ష విధింపకూడదు. చావతగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను. మరియు ఆశ్రయపురమునకు పారిపోయినవాడు యాజకుడు మృతి పొందకమునుపు స్వదేశమందు నివసించున్నట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. మీ రెండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వల్లనే ప్రాయశ్చిత్తము కలుగును కాని మరి దేని వల్లను కలుగదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నాను.